హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమేధా వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మోయినీస్ రెసిపీని అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. దీనికోసం నేను 2 ఎగ్స్, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాలు, బ్లాక్ పెప్పర్ అండి, అదే హాఫ్ టేబుల్ స్పూన్ షుగరు, పావు టేబుల్ స్పూన్ వచ్చేసి నేను ఇక్కడ సాల్ట్ అన్నది తీసుకున్నాను. 3 రెమ్మలు వచ్చేసి వెల్లుల్లి అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఈ 2 ఎగ్స్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి బీట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ 3 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి. నేను ఈ క్వాంటిటీ అయితే తీసుకున్నాను కదండి, అవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ షుగరు, సాల్ట్, బ్లాక్ పెప్పర్ అన్నది మనం బ్లాక్ పెప్పర్ పౌడర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. మనకు కొంచెం ఘాటు అన్నది తెలియటానికైతే నేను ఇట్లాగా వేసుకున్నాను. పౌడర్ అన్నది అవైలబుల్గా లేకపోతే ఇది డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్ అన్నది మనకి ఈ రెసిపీకి ఆయిల్ అన్నది ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఒకేసారి యూస్ చేయకుండా మనం మిక్సీ వేసిన తర్వాత ఒక్కొక్కసారి చూసుకుంటూ ఈ ఆయిల్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నది యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. నేను ఇక్కడ నేను ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ నిమ్మ జ్యూస్ అన్నది కంపల్సరీ యాడ్ చేయాలండి. ఈ మోయినీస్లోకి మనకి డిఫరెంట్ ఫ్లేవర్ అన్నది యాడ్ అవుతుంది. మరలా దీన్ని ఒకసారి మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. మనం ఆయిల్ అన్నది ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి అంత క్రీమీగా వస్తుందన్నమాట. ఈ రెసిపీకి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. మనం హై స్పీడ్లో పెట్టుకొని మిక్సీ అన్నది వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నెంబర్ 2లో పెట్టుకొని వేసుకున్నాను. జస్ట్ 1 మినిట్లోనే మనకి మోయినీస్ అన్నవి రెడీ అయిపోతూ ఉంటాయండి. ఇంకా క్రీమీనెస్ కోసం అయితే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అన్నది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండర్ అయితే వేసుకోవాలి. చూడండి, మోయినీస్ అయితే రెడీ అయిపోయినాయి. మనకి ఈ విధంగా వచ్చేంత వరకు మనం మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈ మోయినీస్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. సూపర్ మార్కెట్లో వాళ్ళు ఎలా తయారు చేస్తారో మనకైతే తెలియదు కాబట్టి ఇంట్లోనే మనం ఫ్రెష్గా ఇట్లా తయారు చేసుకోవచ్చు. దీన్ని చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ బర్గర్స్ కానీ సైడ్ డిష్గా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం కదండి. ఈ విధంగా చేసుకున్నాము అంటే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఈరోజు నేను ఈ మోయినీస్ని ఫ్రెంచ్ ఫ్రైస్లోకి అయితే తీసుకుంటున్నానండి. మనం చికెన్ పకోడీ చేసుకున్నప్పుడు కూడా ఈ మోయినీస్ అన్నవి యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎగ్ వేసాం కాబట్టి ఆ స్మెల్ వస్తుంది అనేసి అనుకుంటారు. ఆ స్మెల్ అన్నది ఏమీ రాదు. మనకి డిఫరెంట్ ఫ్లేవర్ అన్నది యాడ్ అవుతుందన్నమాట దీంట్లో. నేను ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్కి టమాటో సాస్ మరియు మోయినీస్ని అయితే తీసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మోయినీస్ అన్నవి జస్ట్ 1 మినిట్లోనే చేసేసుకోవచ్చు ఇంట్లో మనం ఫ్రెష్గా. మన చేతులతో మనం చేసాము అనేసి అంటే హ్యాపీగా ఉంటుంది కాబట్టి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.